హాయ్ హలో నమస్తే జై శ్రీరామ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో ఉన్న పెద్దంతల్లి టెంపుల్కి అయితే మేము వెళ్తున్నాం. మిమ్మల్ని కూడా చూపిద్దామని అనుకుంటున్నాను. లోపల కూడా మీకు చూపించడానికి నేను ట్రై చేస్తాను. నిన్న బోనాలు అయినాయి కదా, ఆ బోనాల సమయం అప్పుడు నేను వెళ్ళడం అయితే జరిగింది. మీకు ఒకసారి మొత్తం లోపల కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ టు మై ఫ్రెండ్స్. మరీ దారుణంగా వీడియోస్కి 1-2 వ్యూస్ కూడా వస్తున్నాయి. షార్ట్ వీడియోస్ కూడా ఎవరు చూడట్లేదు. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం కొబ్బరికాయలు అయితే తీసుకుని ఈ ప్లేస్లోనే మనం కొట్టాల్సి ఉంటుంది. లోపల కొట్టడానికి వీలు ఉండదు. అక్కడ నుంచి ఇది ఎంట్రన్స్. మనం గేట్ నుంచి ఎంటర్ అయితే ఇలా మనకు కనిపిస్తూ ఉంటుంది. గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవగానే రైట్ సైడ్లో ఒక అమ్మవారి విగ్రహం అయితే ఉంటుంది. అక్కడ మనం దర్శనానికి వెళ్ళొచ్చు. ఎవరిష్టం వాళ్ళది. కొంతమంది వెళ్తుంటారు, డైరెక్ట్ వెళ్ళకుండా లోపలికి వెళ్ళి తర్వాత వచ్చి ఇక్కడ దీపం గట్ట పెట్టి పూజించి వెళ్తూ ఉంటారు. అది మన ఇష్టం ఎట్లా అనేది. ముందు లోపలికి వెళ్ళి బయట పెట్టాలా, బయట నుంచి పెట్టి లోపలికి వెళ్ళాలనేది అది మన ఓన్ డెసిషన్ ఎలా చేయాలనేది. తర్వాత మనం ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి అయితే చూద్దాం. ఇటు నుంచి అంటే ఇప్పుడు మనం స్ట్రైట్గానే వెళ్ళొచ్చు, లేకపోతే ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి కూడా మనం వెళ్ళొచ్చు. ఒకసారి చూద్దాం. ఇటువైపు నుంచి ఇక్కడ అంటే ఇటువైపు నుంచి ఒక చిన్న గేట్ ఉంటుంది. ఆ గేట్ వైపు నుంచి వెళ్ళడానికి మనం ట్రై చేద్దాం. గేట్ మ్యాక్సిమం నాకు తెలిసి క్లోజ్లో ఉంటుంది. చూద్దాం ఎట్లా ఉంది ఏంది అంది. ఓపెన్లో ఉంటే అటువైపు నుంచి లోపలికి మనం డైరెక్ట్గా అమ్మవారి దగ్గరికి దర్శనానికి వెళ్ళిపోవచ్చు. కానీ ఏమైందో చూద్దాం. క్లోజ్ చేసి ఉంది గేట్ అయితే. అదిగోండి, లాక్ కూడా చేసి ఉంది. ఇంకా మనం చేసేది ఏం లేదు, లైన్లోకి వెళ్ళాల్సిందే. లైన్లోకి వెళ్ళి మనం లోపలికి వెళ్దాం. నేను లైన్లోకి వెళ్తాను. మీకు లోపలికి వెళ్ళాక మళ్ళీ నేను వీడియో అనేది కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తాను. ఒకసారి మీకు ఎక్కడి నుంచి ఎంట్రన్స్ మనం లోపలికి అవ్వాలనేది చూపిస్తాను. చూపించాక వీడియో ఆఫ్ చేసి మళ్ళీ నేను లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను. లోపల నుంచి ఎంట్రన్స్ అయితే ఇక్కడ నుంచి మనం ఎంటర్ అవ్వాలి. ఇక్కడ నుండి అయ్యాక నేను డైరెక్ట్ మీకు లోపల పైకి ఎక్కేటప్పుడు చూపిస్తాను. ఆల్రెడీ వచ్చాము మనం పైకి. ఇదిగోండి, ఇక్కడ నుంచి మనం ఇంకా వెళ్ళి అమ్మవారిని దర్శనం అనేది చేసుకోవచ్చు. జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. అమ్మవారికి ముందు మనకి దర్శనానికి కూడా చాలా దూరం నుండి దర్శనం చేసుకోవాలి. అక్కడ దీపం వెలుగుతుంది, ఆ లోపల ఉన్నారు అమ్మవారు. ఆ లోపల చూడండి, జనాలు ముందు ఎక్కువ మంది ఉండడం వల్ల మనకి దగ్గరికి వెళ్ళి చూడలేకపోతున్నాం. దూరం నుండి చూడాల్సి వస్తుంది. దగ్గరికి వెళ్తే మీకు మంచిగా చూపించేవాడిని. అదండి, ఆ దీపం ఉందా లోపల చీకట్లో, అక్కడ ఉంటారు అమ్మవారు. మనకి రియల్గా బయట నుంచి అయితే మంచిగా కనిపిస్తుంది. వీడియోలో అయితే సరిగ్గా కనిపించట్లేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.